గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? మనం చాలా అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాము ఫిషింగ్ జాబ్స్ కోసము. ఎస్పెషలీ టర్కీ, నార్వే, అలాస్కా ఇలాంటి కోస్టల్ కంట్రీస్ ఉంటాయి కదా. ఇలాంటి కంట్రీస్లో ఫిషింగ్ జాబ్స్ చాలా ఉన్నాయి, ఫిషింగ్ ఫ్యాక్టరీస్లో జాబ్స్ చాలా ఉన్నాయని చెప్పేసి చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఎంతవరకు నిజము అన్నది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఒక అబ్బాయి అఖిల్ అని, అతని పేరు అఖిల్, నిజామాబాద్ నుండి. అతని పేరు ఎందుకు చెప్తున్నా అంటే అతని పర్మిషన్ తీసుకున్నాను నేను. సో అతను అన్నాడు, సార్ చేయండి పర్లేదని. ఎందుకంటే తను చాలా దగ్గర వరకు వచ్చి మోసపోవడానికి, చాలా దగ్గర వరకు వచ్చి లాస్ట్ మూమెంట్లో విత్డ్రా చేసుకున్నాడు అనమాట. ఎందుకు విత్డ్రా చేసుకున్నాడంటే తను డీటెయిల్స్ పంపించారు నాకు. పంపించి ఆఫర్ లెటర్ వచ్చింది, ఇలా మీరు ఒకసారి చెక్ చేయండి అని చెప్తే నేను ఆఫర్ లెటర్ చెక్ చేశాను అనమాట. ఎంత జెన్యూన్గా, ఎంత ప్రాపర్గా వాళ్ళు కంపెనీ ఫామ్ చేసి, వెబ్సైట్స్ చేసి, ఇంకా చాలా జాగ్రత్తలు పడ్డారనమాట జనాల్ని మోసం చేయడానికి, వందల మందిని మోసం చేయడానికి. అఖిల్కి యాక్చువల్గా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తనే మోసపోవడం కాకుండా ఒక కొన్ని వందల మందిని, ఎందుకు వందల మందిని అంటున్నానంటే అడిగాను అనమాట. మీరు ఏమైనా డబ్బులు పే చేశారంటే, లేదు సార్, మీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డబ్బులు పే చేద్దామని అనుకున్నాను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా సేమ్ ఆఫర్ లెటర్ వచ్చింది. సో వాళ్ళు కూడా పే చేయడానికి రెడీగా ఉన్నారు. సో మీ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. నేను థ్యాంక్ గాడ్ మీరు డబ్బులు ఏం పే చేయలేదు. ఈ వీడియో వల్ల అఖిల్ తనను తాను కాపాడుకోవడం కాకుండా ఒక 100 మంది జీవితాలని, వాళ్ళ డబ్బులు పోకుండా కాపాడాడు అనమాట. సో థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఇన్ఫర్మేషన్, అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ అలౌయింగ్ మీ టు టేక్ యువర్ నేమ్ అండ్ యువర్ ప్లేస్. సో అఖిల్ ఈజ్ ఫ్రమ్ నిజామాబాద్. సో యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా మంచి బ్యూటిఫుల్ వెబ్సైట్స్ చేస్తూ ఉంటారు. వెబ్సైట్స్ చూస్తే అసలు మనకు డౌట్ కూడా రాదు, అంత బ్యూటిఫుల్గా ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశారనమాట ఈ ఫిషింగ్ ఇండస్ట్రీ కోసము. మనకు అనిపిస్తుంది ఇంత ప్రొఫెషనల్గా వందల మందిని కూడగట్టుకోవడానికి ఇలా చేయాల్సి వస్తుందా, జనాలను మోసం చేయాల్సి వస్తుందా, మోసం చేసేది ఇంత ఈజీయా అని మనకి యాక్చువల్గా నాకైతే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంత ఈజీగా జనాలను మోసం చేసేయచ్చా అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ క్రియేట్ చేసేసి, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి, ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసేసి, దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేసేస్తే మన ఇండియన్ ఏజెంట్స్, మన ఇండియన్ కన్సల్టెంట్స్ పొలోమని వెళ్ళి వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసేసి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని, వందల మంది దగ్గర నుండి లక్షలు తీసుకుని ఇలా వాళ్ళు మోసపోతున్నారు, క్లయింట్స్ మోసపోతున్నారు. ప్రాఫిట్లో ఉండేది ఎవరంటే ఇంకా ఈ వెబ్సైట్లు క్రియేట్ చేసిన వాళ్ళు, ఈ మోసగాళ్ళు, వీళ్ళందరూ ప్రాఫిట్లో ఉంటారు, వాళ్ళు జంప్ జలాని అయిపోతారు. ఓకే, సో వీటినన్నిటిని కాపాడుకోవడానికి ఏజెంట్స్కి ఒక వార్నింగ్ లాంటిది ఏంటంటే, మీరు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటివి చూసినప్పుడు మీరు కొంచెం తరోగా రీసెర్చ్ చేయండి. మీరు కూడా మోసపోతున్నారు, మీ రెప్యుటేషన్ పాడైపోతుంది, మీకు కూడా తెలియదు అసలు ఏం జరుగుతుందో అన్నది. చాలా సింపుల్గా ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనుకోండి, 100 మంది కావాలి ఫిషరీస్లో అని చెప్పేసి. ఓకే, అప్పుడు మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి, నేను, మా అన్నయ్యో, మా తమ్ముడో ఈ కంట్రీలో ఉన్నారు, మీరున్న కంట్రీలోనే ఉన్నారు, మేము వచ్చి మీ ఫ్యాక్టరీని చూడొచ్చా, మీ ఆఫీస్ని చూడొచ్చా అని వాళ్ళని కాంటాక్ట్ చేసి చెప్పండి, అడగండి. అప్పుడు ఏమవుతుందంటే 50% ఆఫ్ ద పీపుల్ మళ్ళీ మీకు మెయిల్ చేయరు, డెఫినెట్గా మెయిల్ చేయరు. ఇంకా మిగతా 50% ఆఫ్ ద పీపుల్ ఉంటారు, ఇంకా మోసం చేద్దామని, ఎలాగో మోసం చేద్దామని. వాళ్ళు అంటారు, ఓకే పర్లేదు అంటారు, డ్రాగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మీ దగ్గర నుండి కొన్ని అయినా డబ్బులు లాగుదామని చెప్పేసి వాళ్ళు డ్రాగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు, చాలా కమ్యూనికేషన్ కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. సో వీళ్ళందరూ యూరోప్లోనో అక్కడ ఇక్కడ కూర్చొని ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే జనాలను మోసం చేయడం మాత్రమే. దాంట్లో బాగా మంచి మంచి డిగ్రీలు సంపాదించుంటారు వీళ్ళు. ఓకే, సో మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏజెంట్స్, కన్సల్టెంట్స్ ఇండియాలో ఇలాంటి ఏవైనా వస్తే, మేము వస్తున్నాము, మీ ఆఫీస్ని చూస్తాము, మీ ఫ్యాక్టరీస్ని చూస్తాము, అది కనుక జెన్యూన్ అయితే మా దగ్గర థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, జెన్యూన్ ఉంటే మనం సపోర్ట్ చేద్దాం, దెర్ ఇస్ నో డౌట్, 100% విల్ సపోర్ట్. జెన్యూన్ ఉంటే సపోర్ట్ చేద్దాం. ఓకే అని చెప్పామనుకోండి,
ఓకే, ఒకవేళ వాళ్ళు ఓకే అంటే సరే వెళ్ళి చూద్దాం, నో ప్రాబ్లం. ఓకే, లేదు అనుకుంటే అక్కడికక్కడే కట్ అయిపోతుంది. లేదు ఇంకా డ్రాగ్ చేస్తున్నారు వాళ్ళు అనుకుంటే ఇంకా వాళ్ళ వెబ్సైట్స్లోకి వెళ్ళండి. వాళ్ళ డొమైన్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయి, వాళ్ళ ఫేస్బుక్లు ఎప్పుడు ఓపెన్ చేశారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎప్పటి నుండి పోస్టింగ్లు చేస్తున్నారు, పోస్టింగ్లు ఓన్లీ రిక్రూట్మెంట్ మీద చేస్తున్నారా, ఇంకా దేని మీద ఏమన్నా చేస్తున్నారా, ప్రోడక్ట్స్ కోసం చేస్తున్నారా, ఓన్లీ రిక్రూట్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారా, ఇవన్నీ మీరు చూసుకుని మీకు తెలిసిపోవాలి. అప్పటికే మీరు డొమైన్ చూసినప్పుడే మీకు తెలిసిపోవాలి. ఈ సినారియోలో 30 years నుండి ఇండస్ట్రీలో ఉన్నాము మేము అని వీళ్ళు చెప్పారు. ఇప్పుడు మనం చేస్తున్న వీడియో సినారియోలో 30 years నుండి ఉన్నాము అని చెప్తున్నారు. జస్ట్ 4 months డొమైన్ రిజిస్టర్ చేసుకున్నారు. 4 months కిందట ఫేస్బుక్ ఓపెన్ చేశారు. అంటే దీని అర్థం ఏంటి, అసలు యాక్చువల్గా ఏం జరిగింది అన్నది మొత్తం వీడియోలోకి వెళ్ళి క్లియర్గా చూద్దాం. చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు ఇవి. ఏజెంట్స్ కూడా మోసపోతున్నారంటే ఇంకా క్లయింట్స్ మోసపోవడంలో తప్పేం లేదు దాంట్లో. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఏజెన్సీ వాళ్ళకి, కన్సల్టెంట్ వాళ్ళకి ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండి మీకు తోచినంత చేయండి. అక్కడ మీకు డౌట్ అనిపిస్తే నాకు పంపించండి, నేను ట్రై చేస్తాను. నా తరపు నుండి నేను ట్రై చేసి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ సీ హౌ వీ కెన్ ఇన్వెస్టిగేట్ దిస్ ఇష్యూ. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చేయాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. సో ఇదన్నమాట, తను ఫస్ట్ నాకు కాంటాక్ట్ చేసింది. నేను రీసెంట్గా టర్కీకి జాబ్ కోసమని అప్లై చేశాను. వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ పంపించారు. ఇది స్కామా లేకుంటే నిజమా అన్నది అర్థం కావట్లేదు, కొంచెం చెక్ చేయండి అంటే, సరే డాక్యుమెంట్స్ పంపించు, నేను చూస్తాను వీకెండ్ అని చెప్పాను. సో తను డాక్యుమెంట్స్ పంపించాడు అనమాట. సో ఇక్కడ నుండి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో తను పంపించిన డాక్యుమెంట్స్ ఏంటి చూద్దాం ఫస్ట్, చాలా క్విక్గా. ఎందుకంటే మొత్తం డీటెయిల్స్ మనకు అవసరం లేదు, మనకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇది ఫేక్ అని చెప్పి. సో మొత్తం డీటెయిల్స్ చదవాల్సిన అవసరం కూడా లేదు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ చూడండి, ఇది ఫస్ట్ పేజ్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ అనమాట. 29th July, అంటే జస్ట్ ఫ్యూ డేస్, 3-4 రోజుల క్రితం. ఇలాంటివి ఏంటంటే ఇమీడియట్గా మనము వాళ్ళకి కాంటాక్ట్ చేయగానే ఇలాంటి ఫేక్ కంపెనీస్ వితిన్ 24 hours 48 hours వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చేస్తారు మనకి. అప్పుడే తెలిసిపోవాలి మనకి యాక్చువల్గా. ఓకే, సో 29th July రోజున పంపించారు. ఇక్కడ చూడండి, వెబ్సైటు aliaseafoodworld.com, రైట్. ఎక్కడుంది? ఇస్తాన్బుల్, టర్కీ, రైట్. ఇది ఈమెయిల్ అనమాట, admin@aliaseafood.com. చూడడానికి బాగా ప్రొఫెషనల్గా చేశారు, స్టాంపులు గీంపులు బాగా గుద్దేసి బాగా చేశారు. ఓకే, సో ఇది సెకండ్ పేజ్ అనమాట, రైట్. ఇక్కడ టర్మ్స్, కండిషన్స్, ఇక్కడ బెనిఫిట్స్లో చూడండి, పెయిడ్ వెకేషన్స్, బోత్ రిటర్న్ టికెట్స్ అంట. వెకేషన్ కూడా పెయిడ్ అంట. హెల్త్ అండ్ సిక్, డెత్, లైఫ్, డిజబిలిటీ ఇన్సూరెన్స్, వీసా, ఎయిర్ టికెట్, రెసిడెన్స్, వర్క్ పర్మిట్, ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట. యూ విల్ గెట్ 30 days ఆఫ్. ఇవన్నీ అకామిడేషన్ ఏమో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ అని చెప్తున్నారు. చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. టికెట్స్ ఇస్తారు, హాలిడేస్ కూడా టికెట్స్ ఇస్తారు, ఇంటికి వెళ్ళి రావడానికి, ఇండియాకి వెళ్ళి రావడానికి 30 days లీవ్ ఇస్తారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తారు, హెల్త్ కేర్, సిక్ లీవ్ ఇవన్నీ ఇస్తున్నారు, అకామిడేషన్ ఇస్తున్నారు, ఫుడ్ ఫ్రీ ఇస్తున్నారు. అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలామంది జనాలకి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, స్పాన్సర్షిప్ ఇవన్నీ అవసరం లేదు, మనకి చూడాల్సిన అవసరం లేదు. ఇదేమో లోకల్ ఏజెంట్, ఇక్కడున్న ఏజెంట్, ఇండియాలో ఉన్న ఏజెంట్, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. ఇప్పటివరకు మనం చూసిందేమో ఎంప్లాయర్ దగ్గర నుండి యూరోప్లో ఉన్న ఏజెంట్ ఒకటి ఫేక్గా ఒక కంపెనీ క్రియేట్ చేసి వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ పంపించారు.
ఇదేమో లోకల్గా మధ్యవర్తి ఉంటారు కదా, మధ్యవర్తి ఇండియాలో ఏజెంట్స్ కన్సల్టెంట్స్ వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ ఇది. సో వాళ్ళు ఏమంటున్నారు, ప్రతి స్టెప్కి ఒక్కొక్క స్టెప్కి ఇంత కట్టాలి. ఒక స్టెప్కి ఫస్ట్ స్టెప్ $750, ఫస్ట్ వర్క్ పర్మిట్ రాగానే $750 750 తర్వాత ఇంకో 700 కట్టాలి, ఇంకో 750 కట్టాలి. ఇట్లా ఇవన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు. సో కంపెనీ ఏంటన్నది చూద్దాం. ఫస్ట్ aliaseafoodworld.com అబౌట్ అస్ పేజ్ ఇది ఎవరిదో మంచి పిక్చర్ పెట్టి ఆపరేషనల్ హెడ్ అని పెట్టారు, కిమాల్ ఎయిడిన్ అని చెప్పేసి ఆపరేషనల్ హెడ్ అని పెట్టారు. 31 years ago in 1993 మేము ఎస్టాబ్లిష్ చేసాము ఈ ఫిషింగ్ కంపెనీ. స్లోగా ఎస్టాబ్లిష్ చేసి చాలా పెద్దగా అయిపోయాము మేము అని చెప్తున్నారు. ఓకే, ఫోన్ నెంబరు ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి, మళ్ళీ నేను రిమైండ్ చేస్తాను. ఫోన్ నెంబరు ఇది టర్కీ ఫోన్ నెంబర్. ఓకే, దట్స్ ఫైన్, టర్కీ ఫోన్ నెంబర్. ఇవన్నీ ప్రోడక్ట్స్ లింక్స్ కూడా బాగానే, వెబ్సైట్ కూడా బాగానే. ఈ మధ్య ఏఐ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా వెబ్సైట్స్ మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తే హ్యాపీగా వెబ్సైట్స్ కూడా తయారు చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ ప్రోడక్ట్స్, ఏమేమి ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేది మనం చూడాల్సిన అవసరం లేదు. అంతా ఇది ఎన్వైరన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ, దాని గురించి కూడా కొంచెం రాశారు ఇక్కడ, ఇది కూడా చదవాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, న్యూట్రిషన్ చూడండి ఎంత బాగా రాశారు వీళ్ళు. న్యూట్రిషన్ వాల్యూస్ చూడండి ఎంత సూపర్గా, అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇక్కడ చూడండి, సాల్మన్ న్యూట్రియంట్ కాంటెంట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫిష్కి 3 ounces అయితే క్యాలరీస్ ఎంత ఉంటాయి, టోటల్ ఫ్యాట్ ఎంత ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఎంత ఉంటుంది. ప్రొఫెషనల్గా ఉంది కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొఫెషనల్ కదా. ఇది చూడగానే జనాలకి అబ్బా చాలా బాగా ఉంది, భలే రాశారు వీళ్ళు, ఇంత డీటెయిల్గా రాశారంటే జెన్యూన్ కంపెనీ ఉంటుంది అని జనాలు అనుకుంటారు కదా. రైట్, తర్వాత కాంటాక్టర్స్. ఓకే, ఇది కాంటాక్టర్స్ ఫామ్. ఓకే, సో దీన్ని 2 languagesలో వెబ్సైట్ని క్రియేట్ చేస్తారు, ఒకటి టర్కిష్, ఒకటి ఇంగ్లీష్. రైట్, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అసలు ఈ లొకేషన్, వీళ్ళు ఇచ్చిన లొకేషన్లో ఈ కంపెనీ ఉందా లేదా అన్నది చూద్దాం. ఓకే, రైట్. ఓకే, చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ పిన్ చూస్తున్నారు కదా, ఇది వాళ్ళు ఇచ్చిన లొకేషను. రైట్, ఆ లొకేషన్లోకి మనం వెళ్తే బట్టల దుకాణం ఉంది అక్కడ. ఓకే, ఇదన్నమాట హై స్ట్రీట్. ఒక హై స్ట్రీట్లో ఏదో ఒక అడ్రస్ తీసుకుని వాళ్ళు పెట్టేశారు. ప్రాపర్ హై స్ట్రీట్లో ఫిషింగ్ కంపెనీ ఉంది, ఇక్కడ మేము చేపలు పడుతున్నాం అని చెప్పేసి ఈ హై స్ట్రీట్లో చేపలు పడుతున్నారు అనమాట వీళ్ళు. ఓకే, ఒక బట్టల దుకాణాన్ని అడ్రస్ తీసుకొని చేశారు. సో దిస్ ఈస్ హౌ దే డూ ఇట్. మనం ఇవి చెక్ చేసుకోవాలి, ఇలాంటివి చెక్ చేసుకోవాలి. మీకు ఒరిజినల్గా చూపెడతాను, దీన్నే ఒక రియల్ కంపెనీ ఎగ్జాంపుల్ చూపెడతాను అనమాట. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద రియల్ కంపెనీ. ఇది ఒక రియల్ కంపెనీ అనమాట. ఇది చాలా ఫేమస్ కంపెనీ. రైట్, టర్కీలో, సేమ్ టర్కీలోనే చూసుకుందాం మనం రియల్ కంపెనీ. దీన్ని చూద్దాం మనం. అసలు రియల్కి ఫేక్కి తేడా ఏంటన్నా చూపెట్టడానికి నేను జస్ట్ చూపెడుతున్నాను అనమాట మీకు. ఓకే, సో వీళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఉంది కంపెనీ అంటున్నారు. ఓకే, రైట్, మనము దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పడేద్దాం. చూడండి, రియల్ కంపెనీస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఫిషింగ్ ప్రాసెసింగ్ కంపెనీ ఇది. రైట్, ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తారు వాళ్ళు. సో ఇది వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ లోగో మీకు కనిపిస్తుంది కదా.
లోగో కనిపిస్తుంది. ప్లస్ వాళ్ళ ఫేస్బుక్ కూడా చూడండి, రియల్ కంపెనీ ఫేస్బుక్. ఇది రియల్ కంపెనీ ఫేస్బుక్. ఒకసారి చూడండి మీరు. ఎప్పటి నుండి ఆపరేట్ చేస్తున్నారంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ ఇవ్వలేదు, ఎందుకంటే జెన్యున్గా ఉన్న వాళ్ళు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫోన్ నెంబర్స్ లేవు, ఏం లేవు, ఎందుకంటే ఇది జెన్యున్, వాళ్ళకి అవసరం లేదు ఏది రిక్రూట్మెంట్ కానీ అది కానీ ఇది కానీ యాడ్వర్డ్స్ ఇవ్వడము అట్లాంటిది ఏం అవసరం లేదు వాళ్ళకి. సో వాళ్ళు చూడండి, వాళ్ళు సింపుల్గా చాలా చాలా సింపుల్గా ఏవో యాడ్వర్డ్స్ ఇస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్స్కి సర్వీసెస్కి సంబంధించిన యాడ్వర్డ్స్ ఇస్తున్నారు, పోస్టింగ్ చేస్తున్నారు ఫేస్బుక్లో. సో వాళ్ళ లాంగ్వేజ్ కూడా చూడండి, మొత్తం ఇది టర్కిష్ లాంగ్వేజ్లోనే ఉంది. వాళ్ళ ఫేస్బుక్ మొత్తం వాళ్ళ టర్కిష్ లాంగ్వేజ్లోనే ఉంది. సో దిస్ ఈస్ హౌ ద జెన్యూన్ వన్ వర్క్స్. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు వీళ్ళు చూసుకుంటే, వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ చూద్దాము మనం. ఇక్కడ చూడండి, 2016లో ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేశారనమాట, ఆల్మోస్ట్ 10 years బ్యాక్. సో దిస్ ఈస్ హౌ ద జెన్యూన్ కంపెనీస్ లుక్ లైక్. వాళ్ళకి అనవసరంగా ఎప్పుడో ఒకసారి అప్డేట్ చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, అక్టోబర్లో ఒకసారి, నెలకు ఒకసారి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పోస్ట్ పెడతా ఉన్నారు. ఓకే, సో ఎనీవే మనం జస్ట్ కంపారిజన్ కోసం నేను మీకు చూపెట్టాను అనమాట ఇది. ఓకే, దిస్ ఈస్ ద జెన్యూన్ కంపెనీ. సేమ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా సేమ్ అలాగే ఉన్నాయి, రైట్. కాకపోతే ఇక్కడ చూడండి, .com తర్వాత TR అని వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ టర్కీలో ఎక్స్టెన్షన్ .TR అని ఉంటుంది. ఓకే, అలాగే పోర్చుగల్లో .PT అని ఉంటుంది, అలాగా అనమాట. ఓకే, చేసుకున్నారు. ఓకే, సో ప్లస్ వాళ్ళకి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయి బ్రాంచెస్, డిఫరెంట్ కంట్రీస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, నెదర్లాండ్స్ ఇట్లా ఎలా. ఓకే, సో మనం దీని గురించి మాట్లాడుకోవట్లేదు కనుక జస్ట్ కంపారిజన్ కోసం చూపెట్టాను కనుక జస్ట్ విల్ క్లోజ్ దిస్ వన్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద ఫేక్ వన్ ఎక్కడ ఉంది లొకేషన్ అంటే బట్టల దుకాణంలో ఉంది. ఓకే, వాళ్ళ ఫేస్బుక్ చూద్దాం, ఫేక్ వన్ ఫేస్బుక్ చూద్దాం. ఓకే, ఇది వాళ్ళ ఫేస్బుక్ అనమాట. ఓకే, చూడండి, ఫస్ట్ పోస్ట్ ఇక్కడ వాళ్ళు వేసింది ఏప్రిల్లో వేసిన పోస్ట్. మాకు ఇది చూసి చాలామంది, ఈ పోస్ట్ చూసి చాలామంది కన్సల్టెంట్స్, ఏజెంట్స్ అబ్బా మంచి ఆపర్చునిటీ దొరికింది, సరే మనం క్లయింట్స్ని కలెక్ట్ చేసి పంపిద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి ఇంకా క్లయింట్స్ దగ్గర నుండి డబ్బులు తీసుకొని వీళ్ళకి కట్టి ఇలా మోసపోతున్నారు అనమాట. ఇంకా ఏమేం కావాలి వీళ్ళకి చూడండి, ఎంతమంది కావాలన్నది కూడా నంబర్స్ క్లియర్గా పెడుతున్నారు. అందులో మళ్ళీ నేషనాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు, ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఓన్లీ? టర్కీలో ఉన్న వాళ్ళకి ఓన్లీ ఇండియన్స్ అండ్ బంగ్లాదేశీస్ ఎందుకు కావాలి? మీరు ఒకసారి థింక్ చేయండి. ఎందుకంటే మనం చాలా ఈజీగా మోసపోతున్నాం, చాలా ఈజీగా ఇండియన్స్, బంగ్లాదేశీస్ ఇలాంటివి ఏమైనా చెప్తే చాలా తొందరగా మోసపోతారని చెప్పేసి వాళ్ళు ఓన్లీ నేషనాలిటీ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అని బాగా క్లియర్గా పెడుతున్నారనమాట. చూడండి, ఇక్కడ ఫిషింగ్ హెల్పర్స్ 80 అంట, ఫిషింగ్ సూపర్వైజర్స్, వేర్ హౌస్ హెల్పర్స్, ప్యాకింగ్ అండ్ సార్టింగ్, క్లీనర్స్, సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్స్, ఫోక్ లిఫ్ట్ ఆపరేటర్స్ ఇంతమంది కావాలి అని చెప్తున్నారు. వర్కింగ్ అవర్స్ 8, ఓవర్ టైమ్ అవైలబుల్, ఫుడ్ ప్రొవైడెడ్, స్టే ప్రొవైడెడ్, ట్రాన్స్పోర్ట్ ప్రొవైడెడ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడెడ్, కాంట్రాక్ట్ 2 years ఎంప్లాయ్మెంట్ అండ్ రెన్యూవబుల్. ఓకే, ఏజ్ లిమిట్ 19 to 48. ఇది వాళ్ళు వేసిన యాడ్వర్ట్ ఫేస్బుక్లో. ఓకే, ఇది చూసి మన వాళ్ళు చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. సో ఇది ఇక్కడ చూడండి, ఫోన్ నెంబర్ చూడండి 968. ఓకే, మనం వాళ్ళ వెబ్సైట్లో చూసిన ఫోన్ నెంబర్ ఏంటి గుర్తుందా? 902 అన్నది టర్కీ ఫోన్ నెంబరు. ఇక్కడ ఫేస్బుక్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ 968 ఎక్కడిది అని చూస్తే ఒమాన్ కంట్రీది, కంట్రీ ఒమాన్. ఓకే, సో అక్కడ ఒక క్యాచ్, రెడ్ ఫ్లాగ్ మనకి తెలిసిపోతుంది, రైట్. టర్కీదేమో +90 అనమాట. ఓకే, వెబ్సైట్లో ఏమో +90, ఫేస్బుక్లో ఏమో 968. ఓకే, బాగుంది, రైట్.
సో వీళ్ళు ఈ వెబ్సైట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు చూద్దాం, రైట్? ఎందుకంటే 31 years నుండి బిజినెస్లో ఉన్నాము అని క్లెయిమ్ చేస్తున్నారు కదా. సో ఎనీవే వాళ్ళు ఇది రాంగ్ అని మనకు తెలిసిపోయింది. సో వీళ్ళు ఎప్పటి నుండి అసలు ఇది చేస్తున్నారన్న చూద్దాం. ఫొటోస్ అక్కడ ఇక్కడ కాపీ చేసి భలే పెట్టారు. ఓకే, లోగో ఏమో మార్చ్లో మొన్న మార్చ్లో అప్డేట్ చేశారు లోగో. చూడండి, September 11, 2024. ఓకే, September 11, 2024లో ఫస్ట్ పోస్ట్ వేశారు వీళ్ళు. ఓకే, బాగుంది కదా, రైట్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది వేసిన తర్వాత వీళ్ళు September 2024లో క్రియేట్ చేసిన ఫేస్బుక్ పేజ్కి అంత రెస్పాన్స్ రావట్లేదన్నమాట. ఎందుకంటే ఈ పేరు కూడా ఎలాగో ఉంది. ఆలియా డెనిస్ అంటే ఎవరికి అర్థం అవుతుంది, ఎవరికి అర్థం కాదు సరిగా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఒక 4 months బ్యాక్ ఇంకొక ఫేస్బుక్ ఓపెన్ చేశారు, రైట్, విచ్ ఈజ్ సీ ఫుడ్ వరల్డ్. సేమ్ లోగో చూడండి, సేమ్ లోగో, ఇంకొక సీ ఫుడ్ వరల్డ్ అని చెప్పేసి ఇంకో పేజ్ ఓపెన్ చేశారు. సీ ఫుడ్ వరల్డ్ అనగానే టక్కుమని ఓకే, మన ఇండియన్స్కి వీళ్ళకి అర్థమైపోతుంది కదా. ఓకే, నంబర్స్ కూడా చూడండి, నంబర్స్ మొత్తం ఒమాన్ నంబర్స్ అనమాట. అడ్రస్ ఏమో టర్కీ, నంబర్స్ ఏమో ఒమాన్. ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకా ఏప్రిల్లో చూడండి, సాటర్డే April 12th, 2025లో ఫస్ట్ లోగో పెట్టి స్టార్ట్ చేశారు. 31 years ఉన్న కంపెనీకి 4 నెలల క్రితం వీళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేయడము, ఫేస్బుక్ ఓపెన్ చేయడము లాంటివి. అది కూడా ఒక ఫేస్బుక్ కాదు, మల్టిపుల్ ఫేస్బుక్స్. ఎందుకంటే ఒక దాంట్లో పడకపోతే ఫిషింగ్ చేస్తున్నారు వీళ్ళు, లిటరల్గా ఫిషింగ్ చేస్తున్నారు. ఒక గ్యాలాన్కి పడకపోతే ఇంకో గ్యాలాన్ కన్నా పడుతుంది అని చెప్పేసి ఫిషింగ్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఎనీవే వాళ్ళ వెబ్సైట్ యాక్చువల్గా మనం చూద్దాం, రైట్. సో మనం వెబ్సైట్కి వెళ్తే aliaseafoodworld.com, రైట్. డొమైన్ ఏజ్ 4 నెలలు, 4 months. డొమైన్ రిజిస్ట్రేషన్ March 15th చేసుకున్నారు వాళ్ళు. సో ఇది వాళ్ళ సంగతి. March 15th నుండి ఇప్పటి వరకు నడిపిస్తున్నారు. ట్రస్ట్ స్కోరు 51. ఓకే, సరే, ఇదంతా బాగానే ఉంది. సరే, ఈ క్యాండిడేట్ ఎవరు అని మనం కనుక్కుందాము సార్. కిమాల్ ఎయిడిన్. ఓకే, కిమాల్ ఎయిడిన్ గురించి ఏమైనా తెలుసుకుందాము అని మనం ఫేస్బుక్లో చూస్తే ఆ పేరు కొట్టిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లో తప్ప ఇంకెక్కడ రావట్లే ఆ పేరు. ఇప్పుడు ఒక 31 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీకి ఆపరేషన్స్ హెడ్ అని చెప్తున్నారు, తను ఆపరేషన్స్ హెడ్ అని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు మనము ఇప్పుడు నార్మల్గా మీ నేమ్ కొట్టి చూడండి, మీ నేమ్ కొట్టి చూస్తే మీకు చాలా డిఫరెంట్ వచ్చేస్తాయి. మీ లింక్డ్ఇన్లో ఉన్నట్టు, మీ ప్రొఫైల్ ఫేస్బుక్లో ఉన్నట్టు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టు, అక్కడ ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఇంకా వేరే వెబ్సైట్స్లో ఎక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఆ డేటా కూడా వచ్చేస్తుంది. ఓకే, చూడండి, తన పేరు కొడితే ఆపరేషన్ హెడ్ జస్ట్ వాళ్ళ వెబ్సైట్లో తప్ప ఇంకా ఎక్కడ రావట్లే వాళ్ళు ఆ నేమ్. చూడండి, సో కంప్లీట్ ఫేక్. ఈ నేమ్ ఏదైతే ఉందో, ఈ ఫోటో ఏదైతే ఉందో అంతా ఫేక్ అన్నమాట. మర్చిపోయా, ఇక్కడ సీ ఫుడ్ కంపెనీ, టర్కీలో ఉన్న సీ ఫుడ్ కంపెనీ లిస్ట్ అన్నమాట ఇది. ఓకే, ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్, యాక్చువల్గా మర్చిపోయాను నేను. సీ ఫుడ్ కంపెనీ లిస్ట్ ఇది. ఇక్కడ చూడండి, ఆలియా అన్నది లేనే లేదు. ఏతో ఉన్నది ఒకటే కంపెనీ, మిగతా కంపెనీస్ అన్నీ డిఫరెంట్ నేమ్స్, లేనే లేదు. సో ఈ కంపెనీస్లో మీరు ఏ కంపెనీ మీద క్లిక్ చేసినా కానీ చూడండి, ఏ కంపెనీ మీద మీరు క్లిక్ చేసినా కాంటాక్ట్ నేమ్ వస్తుంది, వాళ్ళ అడ్రస్ వస్తుంది, వాళ్ళ ఫోన్ నెంబర్స్ వస్తాయి, వాళ్ళ ఈమెయిల్ వస్తుంది, వాళ్ళ వెబ్సైట్ వస్తుంది. మొత్తం ఇవన్నీ జెన్యూన్ కంపెనీస్ అనమాట. వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఓకే, చూడండి, మనం ఒకటి క్లిక్ చేసాం కదా, ఇంకోటి ఏదైనా క్లిక్ చేద్దాం.
చూడండి, విత్ ఫోన్ నెంబర్స్తో సహా. చూడండి, నేము, ఎక్స్పోర్ట్ స్పెషలిస్టు, మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇది రియలా ఫేకా అని కంక్లూజన్కి ఎలా వచ్చాము అంటే, ద కంక్లూజన్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రస్ట్ స్కోరు, తర్వాత ఇక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్ ఏజ్ 4 months బ్యాక్, తర్వాత లొకేషన్ ఏమో హై స్ట్రీట్ బట్టల దుకాణము, ఓకే. తర్వాత ఫేస్బుక్స్, మల్టిపుల్ ఫేస్బుక్స్, ప్లస్ ఫేస్బుక్లో నంబరు ఒమాన్ నంబరు, ఓకే. మల్టిపుల్ ఫేస్బుక్లో ఒమాన్ నంబరు, ప్లస్ వాళ్ళు వేసిన ఫేస్బుక్ ఏజ్ ఒకటి 4 months, ఒకటేమో 6 months 7 months ఆల్మోస్ట్, ఓకే. ఇవి మన ఏజెంట్స్ ఉంటారు కదా ఇండియాలో, వాళ్ళు ఇలా ఈజీగా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏజెంట్స్ ఇలాంటి యాడ్స్ చూసినప్పుడు వాళ్ళు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే, వెళ్ళి ఆ డొమైన్ ఏజ్ ఎంత, ఇది కరెక్టేనా అని చూసుకుని, తర్వాత ఇంకా మనం ఇన్వెస్టిగేట్ చేసినట్టే వాళ్ళ లొకేషన్లో ఉన్నారా, లొకేషన్ చెప్పిన లొకేషన్లో అసలు ఈ బిజినెస్ అనేది ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అన్నది తెలుసుకోవడము. ఎంతోమంది మోసపోయే వాళ్ళు ఈ స్కామ్లో యాక్చువల్గా పాపం, ఇంక్లూడింగ్ ఎవరైతే ఏజెన్సీ ఇండియాలో ఉన్నారో వాళ్ళు కూడా మోసపోయేవాళ్ళు. వాళ్ళ తప్పు ఉందా అంటే నేను తప్పు ఉందా అంటాను. ఎందుకంటే తప్పు వాళ్ళ మోసం చేయాలని వాళ్ళకి థాట్ లేకపోయినా కానీ ఒకరి దగ్గర నుండి డబ్బులు తీసుకున్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలన్నమాట. అక్కడ ఉన్న ఫస్ట్ పార్టీ ఎవరు, ఆ పార్టీ కరెక్టేనా కాదా అని ఇన్వెస్టిగేట్ చేయకుండా వాళ్ళకి డబ్బులు పంపించేసి, మన క్లయింట్ ఇచ్చిన డబ్బులు వాళ్ళకి పంపించేసి మోసపోయి, ఇట్స్ నాట్ గుడ్. సో మీరు కూడా ఏజెంట్స్ వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేయండి. చాలా సింపుల్, ఒక 2-3 hours కూర్చుంటే చాలు, ఒక కంపెనీ మొత్తం పుట్టు పూర్వోత్తరాలు బయటికి లాగేయచ్చు ప్రపంచంలో ఎక్కడున్నా సరే. సో అవి చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే మీ బిజినెస్కి మంచిది, అలాగే క్లయింట్స్కి కూడా మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.